జమిలీ ఎన్నికలపై కేంద్రం దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే అలాగే కేంద్రీయ పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఎంపీల అభిప్రాయం తీసుకుంది. అత్యధిక సభ్యుల మద్దతు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్లో 365 మంది ఎంపీలు, బ్యాలెట్ విధానంలో మరికొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్లో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలీ ఎన్నికలపై లోక్సభలో చర్చ జరిగేందుకు ఆమోదముద్ర పడింది. దీంతో తాజాగా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించింది. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 31 మంది ఎంపీలను నియమించింది. ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక, మనీష్కు చోటు కల్పించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జేపీసీ ప్రతిపాదనలను వచ్చే పార్లమెంట్ సమావేశాల లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రం సూచించింది.